గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు, సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ మాత్రమే కాదు, పాన్ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా పెద్ది సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమాలో కూడా రంగస్థలంలో ఉన్నట్టే ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్గా ఈ సాంగ్ తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సాంగ్లో చరణ్ పక్కన చిందేయడానికి అందాల భామ శ్రీలీలను రంగంలోకి దించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇప్పటికే శ్రీలీల కిస్ కిస్ కిసిక్ అంటూ పుష్ప 2లో బన్నీ సరసన ఆడిపాడింది. కిసిక్ సాంగ్ శ్రీలీల రేంజ్ను మార్చేసింది. అందుకే చరణ్కు ధీటుగా డాన్స్ వేసే హీరోయిన్ కోసం వెతికి చివరకు శ్రీలీల వద్ద వచ్చి ఆగాడట బుచ్చిబాబు. ఇక ఇప్పటికే శ్రీలీలను సంప్రదించగా అమ్మడు కూడా సై అనేసిందని సమాచారం. త్వరలోనే వీరి మధ్య సాంగ్ షూటింగ్ ను మొదలు పెట్టనున్నారట. ఇదే కనుక నిజమైతే థియేటర్స్ లో వీరిద్దరి బాక్సులు బద్దలవ్వడం ఖాయమే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే శ్రీలీలకు ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ నే బాగా పేరు తెస్తున్నాయి. ఇక ఈ సినిమాల విషయానికొస్తే పరజయాలతోనే నెట్టుకొస్తుంది. ప్రస్తుతం అమ్మడి ఆశలన్నీ మాస్ జాతరపైనే పెట్టుకుంది. మరి ఆ సినిమా అమ్మడికి హిట్ ను అందిస్తుందా, లేక మళ్ళీ పెద్దలోనే ఐటమ్ సాంగ్ తోనే పేరు తెచ్చుకుంటుందా అనేది చూడాలి. సినిమాలో స్పెషల్ సాంగ్ గా ఉండే ఈ పాటలో నర్తించేందుకు చాలా మంది బ్యూటీస్ ని అనుకున్నారట. ఫైనల్ గా వైరల్ వయ్యారి శ్రీలీల అయితేనే సెట్ అవుతుందని భావించారని టాక్. గతంలోనే పెద్ది మూవీలో శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా రెహమాన్ కు తెలుగు ఫోక్స్ గురించి అంతా బాగా తెలిసి ఉండదు. అయినా కంపోజింగ్ తో అదరగొడితే ఈ పాటకు డాన్స్ హైలైట్ అవుతాయని వేరే చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ శ్రీలీల డాన్స్ చేస్తే థియేటర్స్ లో దద్దరిల్లిపోతాయేమో. కాకపోతే ఈ న్యూస్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న పెద్ది కోసం ఓ మంచి కిక్ ఇచ్చే జానపద గీతం ప్లాన్ చేసుకున్నారట. మామూలుగా కథ పరంగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉండబోతుంది. మరి ఉత్తరాంధ్ర అంటే జానపదాలకు కొదవా, అందుకే అక్కడి నుంచి ఇలాంటి ఓ సాంగ్ ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనికి అనుగుణంగానే బుచ్చిబాబు మంచి ట్రీట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. గతంలో రంగస్థలం సినిమాకి జిగ్గల్ రాణి ఎలాంటి హైలైట్ అయిందో ఇప్పుడు ఇదే తీరులో శ్రీకాకుళంకి ఫేమస్ ఫోక్ సాంగ్ ని మేకర్స్ రీమేక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శ్రీకాకుళం జానపద గేయం మా ఊరి ప్రెసిడెంట్ అనే సాంగ్స్ మేకర్స్ రీమేక్ చేయగా, ఈ సాంగ్ ను ప్రముఖ జానపద గాయకులు రచయిత పెంచల్ దాస్ ఆలపించినట్టుగా సమాచారం. మరి ఈ ఫోక్ సాంగ్ కి రెహమాన్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి మాత్రం రంగస్థలానికి మించిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు రాబోతుందని చెప్పవచ్చు.